కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందండి మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వం బాగలేదు నాకు తెలిసి. హామీలు అన్నారు 6 సూత్రాలు అని చెప్పారు కదా, అవి ఒకటి కూడా ఒకటో రెండో అమలు చేసినట్టున్నారు. మిగతా అన్నీ ఏం లేవు. 3 నెలలు 4 నెలలు అయిందా? 4 నెలలు ఏం లేదు. అది అయితే కూటమి ప్రభుత్వం అన్నమాట ఈ 4 నెలలు మేము వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ పెట్టాము, పింఛన్ పెట్టాము, ఇంటికి పంపిస్తున్నాం అంటున్నారు కదా. అది పింఛన్ అనేది ఇంటికి పంపించేది అనేది జగన్ ఉన్నప్పటి నుంచి వచ్చింది కదా, కొత్తగా చేసింది ఏం లేదు. అన్నా క్యాంటీన్ అంటే పెట్టారు, అది బాగుంది ఒకటి. మిగతా 4 ఏమైపోయినాయి. ఇప్పుడు పిల్లలు బడి అని ఇదే అమ్మ ఒడి అని పెట్టారు, అది లేదు ఇంతవరకు. వచ్చే సంవత్సరం అంటున్నాడు, అసలు ఉంటుందో ఇస్తాడో కూడా తెలియదు. మిగతాది రైతు భరోసా, రైతులు మన తుఫాను వచ్చి మునిగిపోయి కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అది గత వైసీపీ పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్పారు? వైసీపీ పరిపాలన అంటే హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చాడు. ఏ హామీ ఆపాడు చెప్పండి? పలానా హామీ ఆపాడని చెప్పండి. ఏం ఆపలేదు కదా. అది మీకు ఎలాంటి పథకాలు వచ్చినాయంటే మీరేం చెప్తారు? మా ఎలాంటి పథకాలు వచ్చినాయంటే మాకు అమ్మ ఒడి వచ్చింది, డ్వాక్రా రుణమాఫీ వచ్చింది, 58 సంవత్సరాలు అది వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వచ్చి 4 నెలలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట పిల్లలకి తల్లికి వందనం అన్నారు, ఇంతవరకు అమలు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంది, తల్లికి వందనం అన్నారు, ఇంతవరకు అమలు చేయలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమ్మఒడి వేసేవాళ్ళం అంటున్నారు. అవును, అది డెఫినెట్గా అది సాధ్యమయ్యేది, వేసేవాడు కూడా. అది ఆ ప్రభుత్వం వస్తే కంటే అన్ని హామీలు అప్పుడు అతను ఏం తప్పింది ఏం లేదు కదా, అన్నీ అమలు చేశాడు కదా. దిగిపోయేది అప్పుడు అయినా సరే వీళ్ళు వచ్చిన 4 నెలలు అయినా ఇంకా ఒక పథకం అదే, ఈ 2 పథకాలు తప్ప ఏం చేయలేదు వాళ్ళు. అది చంద్రబాబు నాయుడు గారు అంటున్నమాట అసెంబ్లీలో, నాకు ఈ పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. మరి ఈయన ఆ మాట అన్నప్పుడు మరి ఆయన అన్నాడుగా 6 పథకాలు అవి సాధ్యం కాదని ఎవరో మన వైఎస్ జగన్ చెప్పారు. అయినా సరే మేము చేసి సృష్టిస్తా అన్నాడుగా ఆయన. ఇది సంపదను సృష్టించేస్తాను నేను, మొత్తం పనిచేస్తా అన్నాడుగా. మరి ఏది సృష్టిస్తాం, ఏది సృష్టియాలిగా సంపద, ఇంకా ఉన్నాయే తీసేస్తున్నాడుగా. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానాలో ఖాళీ చేసాడు అంటున్నారు. ఇప్పుడు ఖజానా ఖాళీ అయిందంటే మరి పథకాలు అమలు చేయాలంటే ఖజానా ఖాళీ అయ్యిద్ది, తప్పదు అది. మరి ఆ ఖజానా ఖాళీ అయినా ఆయన చేశాడు. ఇప్పుడు ఈయన ఖజానా నింపుతాను నేను చేస్తా అన్నాడుగా, చేయమని చూద్దాం. అది మేము పథకాలు అమలు చేసేవాళ్ళమే, ఈ లోపల ఈ ప్రళయం వచ్చేసింది అంటున్నారు కదా. అది ఒక 3 జిల్లాలకు వచ్చింది, మొత్తం రాష్ట్రం మొత్తం ఏం రాలేదు కదా. ఇది కృష్ణా జిల్లా బుడమేరు దిగి అది వచ్చింది. దానికి మామూలుగా వీళ్ళు జనాలే ఇచ్చారు కదా, 400 కోట్లు 500 కోట్లు. గవర్నమెంట్ ఏమి వేసుకోలేదు కదా, ఇంకా ఎక్కువ వచ్చినాయి నాకు తెలిసి. వీళ్ళు అగ్గిపెట్లు కానీ వాటికని వీటికని ఫ్రాడ్ చేశారు. అగ్గిపెట్లకి 21 కోట్లు వేశారు, కొవ్వొత్తులకి 30 కోట్లు వేశారు. అది ఆ డబ్బులే వాళ్ళు సొంతానికి వాడుకున్నారు, ఫ్రాడ్ చేశారు. వచ్చిన సీఎం నిధి కింద వచ్చిన 400 కోట్లు కూడా వరద బాధితులకి పంచిపెట్టామంటున్నారు కదా. పంచిపెట్టాడండి, కరెక్టే. ఇప్పుడు ఈ ఫ్రాడ్ కొవ్వొత్తులకి అగ్గిపెట్లకి 320 కోట్లు 40 కోట్లు అవుతాయా? ఒక బుడమేరు మునిగింది, ఎంతమంది ఎన్ని వేల మంది నిరాశ్రయులయ్యారు. దానికి అన్ని 100 కోట్లు అవుతాయా? 60 కోట్లు, దగ్గర 60-70 కోట్లు చెప్తున్నారు ఫ్రాడ్. వరద ముప్పు ప్రాంతాల్లో చెప్పిన మాట పరంగా ప్రతి కుటుంబానికి 25,000 ఇస్తామంటున్నారు కదా. ఎవరికి వేసారు? అది ఎవరికి వేయలేదు, ఇంకా రాలేదు. మామూలుగా రైతుల మట్టికి ఇక్కడ లంకరామల మట్టికి ఒక 10,000 అలాగ వేసినట్టు కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేదు. వైసీపీ కానివ్వండి, వైసీపీకి సంబంధించిన నేతలు కానివ్వండి, ఇది ఈవీఎం ప్రభుత్వం, మెజార్టీ లేని స్థానాల్లో కూడా మెజార్టీ వచ్చిందంటే మాకు అనుమానాలు వస్తున్నాయి అంటున్నారు, నిజానంటారు? అది కరెక్ట్, అది కామన్. అది ఇప్పుడు కేతిరెడ్డి అనే అతను మీకు తెలిసే ఉండొచ్చు. తెల్లారు లెగిస్తే అతను 7 వాళ్ళ ఇంటికాడ ఉంటాడు లేదు, కానీ జనాల్లో ఉండే అతను ఓడిపోవటం అంటే ఎవరికైనా అనుమానమే. అది ఓటింగ్ పోలైంది ఒక లెక్క ఉంటే వచ్చిన ఓట్లు ఎక్కువ వచ్చినాయి, పోలైన ఓట్లు తక్కువ ఉంటే మెజార్టీ ఓట్లు ఎక్కువ లెక్క ట్రాలీ అయితే ఎక్కువ వచ్చినాయి. మరి ఎలా వచ్చినాయి? కన్ఫామ్గా అది అనుమానం ఎవరికైనా సరే. అది కేతిరెడ్డి గారు కూడా అంటున్నమాట, ఉదయాన్నే గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్తో ధర్మవరంలో నేను ప్రోగ్రామ్ చేపెట్టాను, ప్రతి సమస్య నేను అడిగి తెలుసుకున్నాను, నేను ఓడిపోవటం ఏంటని కేతిరెడ్డి గారు. అవునవును, అది కన్ఫామ్. అది ఎవరైనా ఆ బీజేపీ అతను క్యాండిడేట్ ఆ సీటు పోద్దని మామూలుగా అతను తెలుసు, అందరికి అతను తెలుసు. అయినా సరే అది వస్తామంటే మరి ఏంటి? అది
ఏంటంటారు? ఏంటంటే మ్యాజిక్ అది ఏముంది, వేయముల మ్యాజిక్ అది, మోడీ గారి మ్యాజిక్ అది. ఇప్పుడు అంత తాపత్రపడి చంద్రబాబు నాయుడు నాకు పొత్తులు కావాలని ఎందుకు వెళ్ళాడు? అది మ్యాజిక్ చేశారు ఏదైనా. అటు సైడ్ ఓడిపోతున్నాడని అర్థమైంది, ఇటు సైడ్ కవర్ చేసుకున్నాడు మోడీ గారు. అది అయితే కూటమి నేతలు అంటున్నమాట వైసీపీ మీద వ్యతిరేకత వల్లే మాకు ప్రజలు పట్టం కట్టారంటున్నారు, ఏంటి నిజమేనా? వైసీకి ఇప్పుడు దేవుడు అయినా సరే వ్యతిరేకం అనేది ఉంటుంది దేవుడికి, ప్రతి దేవుడు అనేవాడు. కొంతమంది ఉంటే ఉండొచ్చు కానీ అంత ఉండదు కదా. అది ఇప్పుడు అతను చేసిన ఫ్రాడ్ పలానా చేశారని చెప్పండి, ఒక రాజధాని గురించి అతను మైనస్ అయ్యాడు నాకు తెలిసి. ఒక రాజధాని 3 రాజధానులు అది, మిగతా అంతా బాగానే ఉంది, అందరికి బాగానే చేశాడు. పిల్లలకంటే చదువుకునే వాళ్ళని జాబులు ఇప్పుడు 3 లక్షల మందికి వెళ్ళిచ్చాడు. ఏ గవర్నమెంట్ అయినా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఎవరు ఇవ్వలేరు. 3 సెంటు స్థలం ఇస్తా అన్నాడు కదా చంద్రబాబు నాయుడు, ఏమను 3 సెంటు ఇస్తా అన్నాడు కదా, సెంటున్నారేమను, 3 సెంటు కదా సెంటున్నారేమను, 1 సెంటు మనం ఇప్పుడున్న రేట్లకి 3 సెంటు అన్నట్టు సెంటు ఇవ్వమనండి అన్ని లక్షల మందికి తెలిసిద్ది. అది పట్టణాల్లో ఉండేకేమో 2 సెంట్లు, విలేజ్లో ఉండే వాళ్ళు గ్రామాల్లో ఉండే వాళ్ళకేమో 3 సెంట్లు ఇస్తాం. అదే మరి 1 సెంటు ఇవ్వమనండి. గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వమనండి 1 సెంటు చూద్దాం. 3 సెంటు ఇస్తా అన్నాడు, మాటలు ఏముందండి 100 చెప్తారు. ఇప్పుడు సరే నెరవేర్చమనండి తెలిసిద్ది. 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు జగన్. ఆ 1 లక్ష ఉద్యోగాలు ఏమనండి గవర్నమెంట్ ఉద్యోగాలు తెలిసిద్ది. 1 లక్ష 3 లక్షల మందికి ఇచ్చే సచివాలయాలు పెట్టి 1 లక్ష మంది 1 లక్షకే ఏమనండి తెలిసిద్ది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారాల్లో వాలంటీర్స్ని కొనసాగిస్తామని చెప్పారు. వేతనం కింద 10,000 ఇస్తా అన్నారు. తీరా వచ్చాక సచివాలయం సిబ్బంది చేత పెన్షన్ పంపిణీ చేస్తున్నారని వైసీపీ అంటున్నమాట, మీరే ఉంటారు. అది తీసేస్తామని ముందు ఉంచుతామని చెప్పాడు. తర్వాత ఏంటంటే పెన్షన్ కోసం వాళ్ళు ఉంచారు అంతే. కొంతమంది లేరు కదా, ఊరికి 2-3 ఉంచుతారు అన్నమాట. అవి ఉంచుతారో తెలియదు. వాలంటీర్స్ కనుక కొనసాగిస్తే ఎలా ఉండేదంట? బాగానే ఉంది కమ్మా. ఇప్పుడు సంతకం కావాలనుకోండి, ఇళ్ళ దగ్గరే పని అయిపోయింది. ఏ పని అయినా సరే ఇప్పుడు మండలానికి వెళ్ళాల్సిన పని లేదు, అవన్నీ లేదు. అదేమైందంటే వాలంటరీ వ్యవస్థ బాగానే ఉంది, సక్సెస్ అయింది. అది జగన్ గారికి మైనస్ అయింది. అది ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలకి పని లేకుండా పోయింది, డైరెక్ట్గా వాలంటీర్లతోనే పని చేసుకున్నాడు. వాలంటరీ సీఎం ఇద్దరే ఉన్నారు, మధ్యలో మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎవరు లేరు. అక్కడ మైనస్ అయ్యారన్నమాట. కొంత అది కారణం అవ్వచ్చు. వైసీపీ ఓడిపోవటానికి కారణం ఇదంటారా? ఇదే కదా మైనస్. బాగానే ఉంది కమ్మా. ఇప్పుడు సంతకం కావాలనుకోండి, ఇళ్ళ దగ్గరే పని అయిపోయింది. ఏ పని అయినా సరే ఇప్పుడు మండలానికి వెళ్ళాల్సిన పని లేదు, అవన్నీ లేదు. అదేమైందంటే వాలంటరీ వ్యవస్థ బాగానే ఉంది, సక్సెస్ అయింది. అది జగన్ గారికి మైనస్ అయింది. అది ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలకి పని లేకుండా పోయింది, డైరెక్ట్గా వాలంటీర్లతోనే పని చేసుకున్నాడు. వాలంటరీ సీఎం ఇద్దరే ఉన్నారు, మధ్యలో మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఎవరు లేరు. అక్కడ మైనస్ అయ్యారన్నమాట. కొంత అది కారణం అవ్వచ్చు. వైసీపీ ఓడిపోవటానికి కారణం ఇదంటారా? ఇదే కదా మైనస్.